హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవేష్ వ్లాగ్స్. నేను సంక్రాంతి అప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాను. మా మమ్మీ వాళ్ళ ఊరికి రాలేదు. సో వాళ్ళప్పుడు అప్పాలు చేసుకోలేదు. ఇప్పుడు ఒక 1 వీక్ ఉందామని మా మమ్మీ వాళ్ళ ఊరికి వచ్చాను కదా. సో ఇప్పుడైతే కొన్ని నా కోసం గారెలు మడుకులు చేస్తామని అన్నారు. నేను కూడా తీసుకెళ్దామని చేయమన్నాను. అయితే నా చిన్నప్పుడు అయితే కొన్ని కిలోలు అప్పాలు చేసుకునేవారు. అసలు ఒక 2-3 డేస్ మొత్తం అప్పాలు చేయడానికే టైం సరిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం అన్ని కిలోలు ఎవరు చేసుకోవట్లేరు. మనకి ఎప్పుడు అంటే అప్పుడు దొరుకుతున్నాయి షాప్లోనే. ఇప్పుడైతే ముందుగా గారెల పిండి కలుపుకుంటుంది. ఆ పిండిలో ఉప్పు, కారం, జీలకర్ర, కరివేపాకు, వేయించిన పల్లీలు, నువ్వులు అన్నీ వేసేసి మంచిగా కలుపుకుంటుంది. కొందరికి నువ్వులు వేస్తే ఇష్టం ఉండదు, ఓన్లీ పల్లీలు వేసుకుంటారు. నాకైతే నువ్వులు పల్లీలు వేస్తే గారెలు చాలా ఇష్టం. ఇంకొన్నిసార్లు మనకి ఉల్లాకని దొరుకుతుంది, అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అది కలిపేసి పక్కన పెట్టుకుంది. నెక్స్ట్ మడుగుల పిండి కోసం కూడా ప్రిపేర్ చేసుకుంది. శనగపిండిలో ఉప్పు, కారం, జీలకర్ర అన్నీ వేసేసి పక్కన పెట్టుకుంది. గారెల్ని అయితే కొన్ని ఏరియాస్లలో చెక్కలు అని కూడా పిలుస్తారు. మడుగుల్ని కూడా ఇంకొందరు సంథింగ్ లైక్ కారపూస అని కూడా పిలుస్తుంటారు. మా దగ్గర అయితే మేము గారెలు అండ్ మడుగులు అని పిలుస్తాము. ఈ కలుపుకున్న పిండిలో కొద్దిగా వాటర్ పోసేసి మంచిగా కలుపుకోవాలి. ఒక్కసారి వాటర్ ఎక్కువ పోసుకున్నామంటే పిండి లూజ్ అవుతుంది. సో కొన్ని వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి. మా అమ్మమ్మ అయితే నా చిన్నప్పుడు ఎంత పిండి అయినా మంచిగా కలిపేది. ఇప్పుడు కొంచెం ఇంకా చేతుల నొప్పులు వచ్చేసి అంత స్ట్రాంగ్గా లేదు. తర్వాత మంచిగా ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు అయితే స్టవ్ పైన మూకుడు పెట్టేసి ఆయిల్ పోసి వేడి చేసుకుంటుంది. మా మమ్మీ ఒక పక్కన మంచిగా గారెలు ప్రెస్ చేస్తుంటే మా అమ్మమ్మ వాటిని కాలుస్తుంది. ఇప్పుడైతే స్టవ్లు వచ్చేసాయి, కానీ వెనకటి స్టవ్లన్నీ అసలుకే లేవు. దాన్ని కట్టెల పొయ్యి మీద కాల్చేవారు. ఆ కట్టెల పొయ్యి గాలికి ఇట్లా ఆరిపోతూ ఉంటే ఇంకొకరు పక్క నుంచి ఊకే కట్టెలు ఎగేస్తూ మంట మండేలాగా చేసేవారు. మా మమ్మీ వాళ్ళ చిన్నప్పుడు అంట గారెలు చేయడానికి ప్రెస్సింగ్ మిషన్ లేదంట. ఈ పూరి కర్రతోని, చెంబులతోని, చేతితోని ఒత్తుకుంటూ గారెలు చేసేవారంట. గారెలు అయితే రెడీ అయిపోయినాయి. నాకు గారెల టేస్ట్ ఎలా ఉన్నా ప్రెస్ చేస్తే సౌండ్ రావాలి. ఆ సౌండ్ వస్తే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ గారెలు చేయడం అయిపోయింది. మడుగులు కూడా చేస్తున్నారు. మా అమ్మమ్మ అది పావులలో పెట్టేస్తుంటే మా మమ్మీ ఆయిల్లో ప్రెస్ చేస్తుంది. ఈరోజైతే ఎర్లీ మార్నింగే లేసేసి గారెలు మడుగులు ప్రిపేర్ చేశారు. ఈరోజైనా రేపైనా బెల్లప్పాలు కూడా చేస్తానంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.